नमस्कारः गुरुवर्य। मन्त्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము రచనానువాద కౌముదిలో 22వ అభ్యాసం చెప్పుకుంటున్నాము। ఈ 22వ అభ్యాసంలో మనము నిన్న శబ్దకోశము నియమాలు వాక్యాలు చెప్పాలి మహోదయ। 21కి వాక్యాలు చెప్పాలండి। శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము। ఇప్పుడు ఆ శబ్దకోశ నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయో అవి చూద్దామండి। గమనించండి। అందులో ముందుగా సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి। సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి రాసుకోండి। అభ్యాసం 22లో మొట్టమొదటి సంస్కృత వాక్యాన్ని తెలుగులో అనువదించండి కదా। అందులో మొట్టమొదటి సంస్కృత వాక్యం రాసుకోండి। ఇది ముందుకు తీసుకొచ్చారండి। ఇది నెక్స్ట్ అభ్యాసము। కొంచెం శబ్దం పెంచండి, వినపడలేదు। ఇది మార్చండి లక్ష్మి గారు। 22వ అభ్యాసం పెట్టా, మనకి 21వ అభ్యాసం చెప్పుకోవాలనుకుంటాను। ఇది 21 మహోదయ, నిన్న పెట్టింది 21ఏనా? ఓకే అండి। అయితే 21వ అభ్యాసంలో ముందుగా సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి। సో మొట్టమొదటి వాక్యం మతిం ఇచ్చ। మతిం ఇచ్చ అంటే బుద్ధిని ఇష్టపడు। మతిం ఇచ్చ అంటే మతి అంటే బుద్ధి అని చెప్పిన శబ్దకోశంలో బుద్ధిని ఇష్టపడు, బుద్ధిని ఇష్టపడు। నెక్స్ట్ వచ్చేసి బుద్ధియా కార్యం కురు। బుద్ధి అతిథి వ్యక్తి ఏకవచనం అంటే బుద్ధితోటి పని చెయ్యి। బుద్ధియా కార్యం కురు అంటే బుద్ధితోటి పని చెయ్యి, బుద్ధితోటి పని చెయ్యి। నెక్స్ట్ కరిణః గతిం ఈక్షస్వ। కరిణః గతిం, కరిణః గతిం। ఓ మాజాజు కొంచెం సౌండ్ పెంచరా। కరిణః గతిం ఈక్షస్వ। కరిణః గతిం ఈక్షస్వ అంటే ఏనుగు యొక్క గతిని చూడు, ఏనుగు యొక్క గతిని చూడు అంటే నడకను చూడు, ఏనుగు యొక్క గతిని చూడు అంటే లేదా నడకను చూడు। నెక్స్ట్ వాక్యం అండి। నెక్స్ట్ వాక్యం వచ్చేసి రామే, ఇక రాయబడింది రామే రాసుకోండి। రామే, రామే రాయ కదా, రామే అంటే రామునిలో సప్తమి భక్తి ఏకవచనం। రామే ధృతి కామ భక్తి కామ శక్తి, శక్తి శక్తి కామ భూతి, భూతి భూతి కామ శాంతి చ సంతి।
ఓం మహోదయ మహోదయ హరివం ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినపడుతుందండి. వినపడుతుంది గురువు గారు. ఓకే అండి, అస్తు. రామే ధృతి భక్తి శక్తి భూతి శాంతి చ సంతి. శాంతి చ సంతి. శాంతి చ సంతి. శాంతి చ సంతి. ఏమీ వినిపించట్లేదు. లక్ష్మి గారు ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. ఇంతవరకు ఏం వినిపించలే. రామునిలో ధైర్యము భక్తి, రామునిలో ధైర్యము ఉంది, ధైర్యము భక్తి శక్తి. భూతి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యము ఇంకా శాంతి ఉన్నాయి. ఇంకా శాంతి ఉన్నాయి అంటే ఇవన్నీ గుణాలు ఉన్నాయన్నమాట. రామునిలో ధైర్య గుణం ఉంది, భక్తి గుణం ఉంది, శక్తి గుణం ఉంది, ఐశ్వర్య గుణం ఉంది, అలాగే ఇంకా శాంతి గుణం కూడా ఉంది. శాంతి ఇంకా శాంతి చ సంతి, శాంతి గుణం కూడా ఉంది. నెక్స్ట్ 5వ వాక్యం. మధురాం ఉక్తిం భాషేథాః. మధురాం భూతి అంటే ఐశ్వర్యం, సంపత్తి. అది ధన ఐశ్వర్యం కావచ్చు, జ్ఞాన ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా ఐశ్వర్యం అన్నమాట. అన్ని రకముల ఐశ్వర్యములు. ముఖ్యంగా భూతి అంటే ఐశ్వర్యాన్ని తీసుకుంటాం అన్నమాట, సంపత్తి. నెక్స్ట్ మధురాం ఉక్తిం భాషేతాః అంటే మధురమైన వచనాన్ని చెప్పు. మధురమైన వచనాన్ని చెప్పు. మధురమైన వచనాన్ని, ఉక్తిం అంటే వచనాన్ని చెప్పు. భాషేతాః. నెక్స్ట్ అండి 6వ వాక్యం. భూమౌ యుక్త్యా వర్తేతాః. భూమౌ యుక్త్యా వర్తేతాః. యుక్త్యా వర్తేతాః అంటే భూమి యందు యుక్తిపూర్వకంగా ఉండాలి, ఉండు. మధ్యమ క్వశ్చన్లో వర్తేతాః భూమి మీద యుక్తిపూర్వక అంటే ఒక యుక్తి, ఒక యోజనాపూర్వకంగా ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ గా ఉండని అర్థంలో. భూమి యందు యుక్తిపూర్వకంగా ఉండు. భూమి యందు యుక్తిపూర్వకంగా ఉండు. శృతిం స్మృతిం చ పట అంటే శృతి వేదము ఇంకా స్మృతి మనుస్మృతి ఇత్యాది గ్రంథాలను చదువు. మహోదయ నా శృణోతి నా పశ్యతి దృశ్యం. నా శృణోతి నా పశ్యతివా? మాకు వినిపిస్తుంది మహోదయ, కనిపిస్తుంది. శృణోతి अपि पश्यति महोदय. శృణ్వంతి పశ్యంతి ఇతి వదంతి సర్వే జనాః. భవతి ఏకాకిని ఏవ నా శృణ్వంతి నా పశ్యతి, నా శృణోతి నా పశ్యతి.
अतः एकवारं किमपि नेट्वर्क् मध्ये किमपि बाधा मन्ये भवितुम् अर्हति। कृपया भवती इतोपि एकवारं प्रयासं करोतु। अस्तु। మహోదయ భూము యుక్త్యా వర్తే, భూమి యందు యుక్తిపూర్వకంగా ఉండు. 7వ వాక్యం వచ్చేసి శృతిం స్మృతించ పట, వేదమును మరియు ఇంకా మనుస్మృతిని చదువు. స్మృతి అంటే మనుస్మృతిని చదువు. స్మృతి గ్రంథాలను, స్మృతి అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇవన్నీ వస్తాయండి. ఈ 5వ వాక్యంకి ఒకసారి చెప్పరా మహోదయ? మధురం ఉక్తిం భాషేథాహ, భాషేయాహ ఉంది, భాషేథాహ పెట్టుకోండి. థాహ అంటే మధురమైన వచనాన్ని చెప్పు అని అర్థం. మధురమైన వచనాన్ని చెప్పు అని అర్థం. నెక్స్ట్, భూమి మీద యుక్తిపూర్వకంగా ఉండు. శృతిం స్మృతిం చ పఠ, వేదమును ఇంకా స్మృతిని చదువు. శృతిం స్మృతిం చ పఠ, వేదమును ఇంకా స్మృతి, మనుస్మృతి, స్మృతి అంటే మనుస్మృతిని ఇంకా మనుస్మృతి గ్రంథమును చదువు. వేదమును ఇంకా స్మృతి గ్రంథమును చదువు. చదువు అంటే కర్తవ్యం ఉంటుంది, అధ్యయనం చేసుకోవాలి. మహోదయ చెప్పి సిక్స్త్ ఒకసారి చెప్తారా మహోదయ? 6th, భూమి యందు యుక్తిపూర్వకంగా ఉండు. భూమి యందు యుక్తిపూర్వకంగా ఉండు. నెక్స్ట్ అండి 8వ వాక్యం, భక్త్యా ఈశ్వరం ఈక్షేథాః. భక్త్యా అంటే భక్తిపూర్వకంగా, ఈశ్వరం ఈశ్వరుణ్ణి, ఈక్షేతాః చూడు. భక్తిపూర్వకంగా ఈశ్వరుని చూడు. భక్త్యా ఈశ్వరం ఈక్షేథాః, భక్తిపూర్వకంగా ఈశ్వరుని చూడు. నెక్స్ట్ 9వ వాక్యం, సహ గురుం సేవేత, అతడు గురువును సేవించాలి. 8వది ఒకసారి చెప్పరా గురువు గారు? భక్తిపూర్వకంగా ఈశ్వరుని చూడు. భక్తిపూర్వకంగా ఈశ్వరుణ్ణి చూడు. 9వ వాక్యం అండి, సహ గురుం సేవేత, అతడు గురువును సేవించాలి. సహ అతడు, గురుం గురువును, సేవేత సేవించాలి, అతడు గురువును సేవించాలి. అతడు గురువును సేవించాలి. నెక్స్ట్, త్వం దుఃఖం సహేథాః. త్వం దుఃఖం సహేథాః, నీవు దుఃఖాన్ని సహించాలి. మహోదయ ధనం లభేత్ ఉన్నాయి కదా? 9వ దాంట్లో ధనం లభేత్ వర్ధేత్. ఓకే, సహ గురుం సేవేత, నువ్వు గురువుని సేవించాలి. ధనం లభేత, ధనాన్ని పొందాలి. ధనం లభేత, ధనమును పొందాలి. వర్ధేత, వృద్ధి చెందాలి. వర్ధేత, వృద్ధి చెందాలి. మోదేత చ, మోదేత చ, వా అవసరం లేండి ఇక్కడ. మోదేత చ అంటే అతడు గురువుని సేవించాలి. ధనం లభేత, ధనాన్ని పొందాలి. వర్ధేత, వృద్ధి చెందాలి. మోదేత చ అంటే ఇంకా ప్రసన్నంగా ఉండాలి. 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 నెక్స్ట్, త్వం దుఃఖం సహేతాః, నువ్వు దుఃఖాన్ని సహించాలి. త్వం దుఃఖం సహేతాః, నువ్వు దుఃఖాన్ని సహించాలి. ఈశ్వరం మతిం యాచేతాః, దాంట్లోనే ఈశ్వరం, ఈశ్వరుణ్ణి, మతిం అంటే బుద్ధిని, యాచేతాః అడగాలి.
ఈశ్వరం మతిం యాచేత, ఈశ్వరుని మతి అంటే బుద్ధి అడగాలి. ఈశ్వరుని బుద్ధిని అడగాలి. ఈశ్వరం మతిం యాచేత అని మతిని అడగాలి అంటే బుద్ధిని అడగాలి. ఈశ్వరం వందేత, ఇంకా ఈశ్వరునికి వందన చేయాలి. ఈశ్వరునికి వందన చేయాలి. విద్యాంచ శిక్షేత, ఇంకా విద్యను నేర్చుకోవాలి. విద్యాంచ శిక్షేత, ఇంకా విద్యను నేర్చుకోవాలి. విద్యాంచ శిక్షేత, ఇంకా విద్యను నేర్చుకోవాలి. ఇంకా విద్యను నేర్చుకోవాలి. ఇంకా విద్యను నేర్చుకోవాలి. త్వం దుఃఖం సహేతాః, నువ్వు దుఃఖాన్ని సహించాలి. ఈశ్వరం మతిం యాచేత, ఈశ్వరుని మతిని అంటే బుద్ధిని అడగాలి. ఈశ్వరం వందేతాః, ఈశ్వరుని వందన చేయాలి. విద్యాంచ శిక్షేతాః, ఇంకా విద్యను నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలి అనొద్దండి. నువ్వు దుఃఖాన్ని సహించు, ఈశ్వరుని బుద్ధిని అడుగు, ఈశ్వరునికి వందన చెయ్యి, ఇంకా విద్యను నేర్చుకో. మధ్య పురుషం కదా, కొంచెం మనకంటే చిన్న వాళ్ళకి ఆదేశం చెప్పేటప్పుడు అంత గౌరవంగా చెప్పాల్సిన అవసరం. నేర్చుకో, వందన చెయ్యి, మతిని అడుగు. అలాగా మనం చిన్నపిల్లలు చెప్తాం. అలా రాసుకోండి. దుఃఖాన్ని సహించు, బుద్ధిని అడుగు, ఈశ్వరునికి వందన చెయ్యి, ఇంకా విద్యను నేర్చుకో. ఇంకా విద్యను నేర్చుకో. నెక్స్ట్ అండి, అహం సత్యం భాషేథ. భాషేయ రావాలండి. థా పడింది భాషేయ. అహం సత్యం భాషేయ. అహం సత్యం భాషేయ. అహం సత్యం భాషేయ. ఫలం ఈక్షేయ. ఫలం ఈక్షేయ. యతేయ. 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 కార్యే రమేయ. కార్యే రమేయ. ఇక్కడ కామ పెట్టుకోండి. కార్యే రమేయ కామ. కుశలం వర్తేయ చ. కుశలం వర్తేయ చ. వర్తేయ చ. కుశలం వర్తేయ చ. అహం సత్యం భాషేయ. నన్ను సత్యం మాట్లాడమంటావా? నన్ను సత్యం మాట్లాడమంటావా? ఫలం విధిలింగి కదండి, ఏంటండి? ఇది విధిలింగి కదా, అందుకే మాట్లాడాలి కదా. ప్రథమ పురుషంలో మాట్లాడాలి, మధ్యం పురుషంలో మాట్లాడు, ఉత్తమ పురుషంలో మాట్లాడమంటావా? అంటే లోట్లో వచ్చినట్టే వస్తుంది అన్నమాట. లోట్లోకి వచ్చినట్టు వస్తుంది. నేను సత్యం మాట్లాడాలి అట్లా కూడా చెప్పుకోవచ్చు, కానీ దాని ఆజ్ఞ తీసుకున్నట్టుగా చెప్పుకుంటే బాగుంటుంది. ఇక్కడ నువ్వు సత్యం మాట్లాడమంటావు. నెక్స్ట్ ఫలం ఈక్షయ. ఫలాన్ని చూడమంటావా? ఫలంను చూడమంటావా? ఈ ఫలం పక్కన కామ వచ్చి కామ తీసేయండి. ఫలం ఈక్షయ. ఫలాన్ని చూడమంటావా? యతేయ. యత్నం చెయ్యమంటావా అంటే ప్రయత్నం చెయ్యమంటావా? ప్రయత్నం చెయ్యమంటావా? కార్యే రమేయ. ఇంకా పనిలో లీనమవ్వమంట. పనిలో లీనమవ్వమంటావా? పనిలో లీనమవ్వమంటావా? లేదా పనిలో రమించమంటావా? అది రాసుకోండి. పనిలో రమించమంటావా? ఇంకా కుశలంగా ఉండమంటావా?
ఇంకా కుశలముగా ఉండమంటావా? ఇంకా కుశలంగా ఉండమంటావా? అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానాలు చూసామండి. ఇప్పుడు తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఎడిగి పెట్టుకోండి. తెలుగు వాక్యాలను ఒకసారి చెప్పండి సార్. మీ వాయిస్ సరిగ్గా రాలేదండి. నన్ను సత్యం మాట్లాడమంటావా, ఫలం చూడమంటావా? దాంట్లోనే కంటిన్యూగా ప్రయత్నం చెయ్యమంటావా, పనిలో రమించమంటావా, ఓకే. నెక్స్ట్ కార్యే రమేయ అంటే పనిలో, కార్యం అంటే పని, పనిలో రమేయ అంటే రమించమంటావా, ఇంకా కుశలంగా ఉండమంటావా? చా ఉంది, ఇంకా కుశలంగా ఉండమంటావా, ఇంకా కుశలంగా ఉండమంటావా? రాయలేదండి. మొదటి మతిం ఇచ్చ బుద్ధయ కార్యం కరిణ, ఈ 3 వాక్యాలు రాయలేదు. బుద్ధిని ఇష్టపడు, బుద్ధియా కార్యం కురు అంటే బుద్ధి ద్వారా పని చెయ్యి, బుద్ధి ద్వారా పని చెయ్యి. కరిణ గతిం ఈక్షస్వ అంటే ఏనుగు యొక్క గతిని చూడు, ఏనుగు యొక్క గతిని చూడు. ఆచార్య కరిణ ఏనుగుల, ఏనుగు యొక్క ఏకవచనం తీసుకున్నా, ఏనుగు యొక్క గతిని ఏకవచనం అనేది. కరీన్ శబ్దానికి షష్ఠీ విభక్తి ఏకవచనం కరిణ వస్తుందండి. అదే ఇక్కడ కరిణ ఉంది కదా. కరిణ బహువచనం కాదు, ఏకవచనం, షష్ఠీ విభక్తి ఏకవచనం అండి. సరే సరే, ఓకే. బహువచనం కాదు. ధన్యవాదాలు. కరిణ. తెలుగు వాక్యాలు సంస్కృతంలో అనువదించండి. బాలకుని యొక్క బుద్ధి బాగుంది అంట. బాలకుని యొక్క బుద్ధి బాగుంది. బాలకస్య మతి సుష్ఠు అస్తి. బాలకస్య మతి సమీచీనమస్తి. సమీచీనమస్తి, సుష్ఠు అస్తి, సమ్యక్ అస్తి, ఏం రాసుకోవచ్చండి. ఓకేనా? బాలకుని యొక్క మతి సమ్యక్ అస్తి, సమీచీనమస్తి, సుష్ఠు అస్తి, ఉత్తమం అస్తి, సాధు అస్తి, సమ్యక్ అస్తి, ఏదైనా రాసుకోండి. నెక్స్ట్ బుద్ధితోటి పని చెయ్యి. పైన చెప్పింది బుద్ధియా కార్యం కురు, బుద్ధితోటి పని చెయ్యి. బుద్ధితోటి, తోటి వచ్చేమని తృతీయ వ్యక్తి రావాలి. బుద్ధియా, బుద్ధి ద్వారా పని చెయ్యని అర్థం. బుద్ధియా కార్యం కురు, బుద్ధియా కార్యం కురు, బుద్ధ్యా కార్యం కురు, బుద్ధ్యా కార్యం కురు. బుద్ధ్యా కార్యం కురు. నెక్స్ట్ బాలకుని యొక్క గతిని చూడు. బాలకస్య గతిం పశ్య, బాలకుని యొక్క గతిని చూడు. బాలకుని యొక్క గతిని చూడు అంటే బాలకస్య గతిం పశ్య, బాలకస్య గతిం పశ్య. దుఃఖంలో ధైర్యంగా ఉండు, దుఃఖంలో ధైర్యంగా ఉండు. దుఃఖే ధృతి ధారయ, దుఃఖే ధృతి, ధృతి అంటే ధైర్యం. దుఃఖే ధృతి ధారయ, ధృతి అంటే ధైర్యం. ధరించు, ధారణ చెయ్యి. మహోదయ మహోదయ బాలకస్య గతిం పశ్య అన్న దాంట్లో ఈ గతిం అనేది చతుర్థి.
పంచమి షష్ఠి విభక్తి బాలకస్య గతిం గతిం అది ద్వితీయ విభక్తి గతిం అనేది. అప్పుడు మరి ఇది కస్యాకి ఈక్వల్ గా ఉండాలి కదా మహోదయ, అది గతిం అని కూడా, ఎందుకంటే విశేషణం కదా. అది విశేషణం కాదు, విశేషణం కాదండి అది. బాలకుని మీద గతి వేరు. ఇక్కడ డైరెక్ట్ కాదు, బాలకుని యొక్క అయిపోయినాడికి బాలకుని యొక్క గతిని చూడు. బాలకుని గతి ఒకటే ఉండే కదా, భిన్న భిన్నంగా మారిపోవచ్చు. ఇప్పుడు గతి చెప్పాము, ఇంకో చెప్పొచ్చు. ఓకేనా? బాలకస్య ముఖం పశ్య, బాలకస్య నేత్రం పశ్య, భిన్న భిన్నంగా చెప్పవచ్చు. డైరెక్ట్గా సంబంధం లేదు, విశేషణ భావం కాదు. అస్తు. దుఃఖే ధృతి ధారయ. మహోదయ ధృతిం ఉండాలేమో కదండి. ధృతిం కర్మ కదా, కర్మ. ధైర్యం ధృతిని ఉండు అంటే అది కర్త అన్నమాట. దుఃఖం ధైర్యంగా ఉండు అంటున్నాం. ధైర్యంను ధరించు. దుఃఖే ధైర్యం ధృతి మతి మతయ మతిం. దుఃఖే ధృతిం ధారయ. ధృతిం రాయండి. దుఃఖే ధృతిం ధారయ. దుఃఖే ధృతిం ధారయ. ఓకేనా? అస్తు, ఉత్తమం. నెక్స్ట్ రఘువంశం కాళిదాసుని యొక్క రచన. రఘువంశం కాళిదాసుని యొక్క రచన. రఘువంశం కాళిదాసస్య కృతి వర్తతే. కృతి వర్తతే. రచన వర్తతే. అస్తి రాసుకోవచ్చు, మనకు వర్తతే ఉంది కాబట్టి అది రాసుకుంటున్నాం. ఆత్మీయపద ప్రకారం నడుస్తుంది కదా, వర్తతే ధాతు ఉంది కాబట్టి అది రాసుకున్నాం. రఘువంశం కాళిదాసస్య కృతి నెక్స్ట్ రాసుకోండి. ఈ నగరంలో రాజు యొక్క ఐశ్వర్యము, సమృద్ధి మరియు శక్తిని చూడు. ఈ నగరంలో రాజు యొక్క ఐశ్వర్యము, సమృద్ధి మరియు శక్తిని చూడు. కాళిదాసస్య రచనా వర్తతే. రచనా వర్తతే లేదా కృతి వర్తతే. ఓకేనా? నెక్స్ట్ ఈ నగరంలో, ఈకి నగరానికి విశేషణ భావ సంబంధం ఇక్కడ ఉంది. మళ్ళీ ఈ నగరంలో రాజు యొక్క ఐశ్వర్యము, సమృద్ధి మరియు శక్తిని చూడు. ఈ నగరంలో ఏతస్మిన్ నగరే రాజ్ఞః భూతిః. ఏతస్మిన్ నగరే రాజ్ఞః భూతిః. రాజ్ఞః భూతిం, సారీ భూతి కదా, భూతిం. రాజ్ఞః భూతిం. సమృద్ధిం శక్తిం చ పశ్య. ఏతస్మిన్ నగరే రాజ్ఞః ఐశ్వర్యం, సమృద్ధిం, శక్తిం చ పశ్య. ఓకే అండి. 7వది
శృతి మరియు స్మృతిని శాంతంగా ఉన్న చోట చదువు. శాంతంగా ఉన్న చోట చదువు. శృతిం స్మృతిం చ శృతిం స్మృతిం చ ఏకాంతే పఠ. ఏకాంతే పఠ. శృతిం స్మృతిం చ ఏకాంతే పఠ లేదా శాంత్యా పఠ అంటే శాంతిపూర్వకంగా చదవడం. శృతిం స్మృతిం చ ఏకాంతే పఠ లేదా శాంత్యా పఠ శాంతిపూర్వకంగా చదువు. శాంత్యా పఠ శాంతిపూర్వకంగా చదువు. మహోదయ ఇక్కడ ఉన్న చోట అని ఉందిగా మహోదయ, అది రాయడానికి ఎక్కడ మాకు అర్థం కాదు. ఉన్న చోట శాంత్య అంటే అర్థమవుతుంది, అదే అర్థం వస్తుంది అంతేనంటారా? మీకు. స్పష్టత కోసం శృతిని స్మృతి గ్రంథ వేదాలను స్మృతి గ్రంథాలను శాంతంగా చదువుకోవాలి. అందుకే శాంత్యా పఠ. లేదంటే ఏం చెప్పాను ఇంకోటి చెప్పాను, ఏకాంతంలో చదువు. ఏకాంతే పఠ ఏకాంతంలో చదువు. లేదంటే శాంత్యా పఠ శాంతిపూర్వకంగా చదువు. ఉన్న చోట అన్నదాన్ని మనం ఏకాంత ప్రదేశాన్ని కూడా అనొచ్చండి. ఏకాంత ప్రదేశాన్ని కూడా ఏకాంత స్థానం అనొచ్చు, ఏకాంత ప్రదేశం అనొచ్చు, చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ సన్యాసి భక్తి తోటి ఏంటండి? సన్యాసి భక్తి తోటి సన్యాసి భక్తితోటి సన్యాసి భక్తితోటి మోక్షాన్ని పొందాలి. సన్యాసి భక్తితోటి మోక్షాన్ని పొందాలి. యతి భక్త్యా మోక్షం లభేత. యతి భక్త్యా మోక్షం లభేత. యతి భక్త్యా ముక్తిం లభేత. మోక్షం లభేత. నెక్స్ట్ ఏదో ముక్తిం లభేత. ముక్తిం లభేత ఏదైనా రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ బాలకుడు భూమి మీద కూర్చోవాలి. బాలక భూమౌ తిష్టతు. తిష్టేత రాయండి. బాలక భూమౌ తిష్టతు పరస్మృత ధాతు కదా. బాలక భూమౌ తిష్టతు. బాలక భూమౌ తిష్టతు. మధురమైన వచనాన్ని చెప్పు. మధురాం ఉక్తిం. మధురాం ఉక్తిం కథయ. మధురాం ఉక్తిం కథయ. భాషేథాః. కథయ వద్దు, పరస్మృత ధాతు అది. ఆత్మనేపథ ధాతు రాస్తున్నాం. మధురాం ఉక్తిం భాషేథాః. మధురాం ఉక్తిం భాషేథాః పైన రాసుకున్నామండి. నెక్స్ట్ రాత్రిలో కోతి వృక్షము నుండి భూమి మీద పడిందంట. రాత్రిలో కోతి వృక్షం నుండి భూమి మీద పడిందంట. వృక్షం నుండి భూమి మీద పడింది. రాత్రౌ కపిః. రాత్రౌ కపిః వృక్షాత్. వృక్షాత్
కోతిని సింగులర్ లో ఉంది కదా కపి అంటే కోతి అని, కపిహి. కపి ఒకటే కదా కోతి, కోతులు అని చెప్పలే కదా, ఒకే కోతి పడింది. రాత్రౌ కపిహి వృక్షాత్ భూమౌ అపతత్. వృక్షాత్ భూమౌ భూమి మీద, భూమి యందు, అపతత్ పడింది, అపతత్ పడింది. రాత్రౌ కపిహి వృక్షాత్ భూమౌ అపతత్ పడింది. నెక్స్ట్, మునితోటి శృతి మరియు స్మృతిని చదువు. మునితోటి శృతి మరియు స్మృతిని చదువు. ఎవరితో చదువుతున్న వారి పంచవిభక్తాలు. మునేహే, మునేహే శృతిం స్మృతిం చ పఠ. మునేహే పంచవిభక్తి అండి. ఎవరితో విద్యను అభ్యసిస్తున్నామో వారిలో పంచవిభక్తి రావాలి. అందుకే మునేహే శృతిం స్మృతిం చ పఠ. శృతిం మునినా సహా స్మృతిం చ అనకూడదా అండి? పఠ. మునినా సహా అనొచ్చా అండి? అనకూడదా? పంచవిభక్తి రావాలి. ఎవరితో విద్య నేర్చుకునే వాళ్ళకి పంచవిభక్తి రావాలి, తృతీయభక్తి కాదు. నీవేం చెప్తుందంటే ఎవరితో విద్యను అభ్యసిస్తావో వారిలో వారు పంచవిభక్తిలో ఉండాలి. కానీ ఇక్కడ మరి సహా వాడాలంటే తృతీయ వాడాలి కదండి. అసలు సహా అవసరం లేదు. ఇక్కడ సహా ఎందుకు వాడాలి మనం? ముని తోటి, తోటి అనేది కాదు, మునితో చదువుతున్నాడు కాదు, తోటి అని చెప్తాం. మునితోటి చదువుతున్నాడు, మునితోటి శృతి స్మృతిని చదువు అంటున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం. నువ్వు మునితో చదువుకో, మునితో చదువుకో. తోటి తీసేయండి, మీకు సందిగ్ధంగా ఉంది. ముని తోటి అన్నా అనుకోండి, అప్పుడు ముని కూడా చదువుతున్నాడు, వాళ్ళతో నువ్వు కూడా చదువుకోనట్టు అర్థం వస్తుంది. కాబట్టి ముని తోటి కాకుండా మునితో రాయండి, తోటి తీసేయండి. ఓకేనా? సందిగ్ధాన్ని అర్థం వేరే విధంగా మారిపోతుంది. మళ్ళీ మునితోటి చదువు అంటే మునుగు చదువుకున్నా నువ్వు చదువుకోనట్టు. అక్కడ అట్లా కాదు అర్థం. మనకు ముని విద్య నేర్చుకున్నామని, ముని నుండి విద్యను అభ్యసిస్తున్నాడు. మునితో విద్యను శృతిం స్మృతించ పట రాసుకుని, మునితో శృతిం స్మృతించ పట, శృతిని స్మృతిని చదువు. తృతీయ రాదా ఆచార్య ఇక్కడ? ఏంటండి తృతీయ వ్యక్తి రాదా? ముని, మునే. అదే అంటున్నాను, ఏం చెప్పాను? ఎవరితో అయితే విద్య నేర్చుకుంటున్నాం, ఎవరు మునితో నేర్చుకుంటాం, ఎవరితో నేర్చుకుంటాం వారిలో పంచవిభక్తిలో ఉండాలి. మునేహే, మునితో నేర్చుకుంటాం. ముని నుండి అనండి, ముని నుండి సరిపోతున్నప్పుడు ముని నుండి, మునితో నేర్చుకుంటాం, ముని నుండి నేర్చుకుంటున్నాం అట్లా. సో మునితో వేదమును మరియు స్మృతిని చదువు. శృతిం స్మృతిం చ పఠ. మునేహే శృతిం స్మృతిం చ పఠ. మునేహే శృతిం స్మృతిం చ పఠ. నెక్స్ట్ 13వ వాక్యం. శిష్యుడు సింహంతో భయపడుతున్నాడు. శిష్యుడు సింహంతో భయపడుతున్నాడు. ఏంటండి? శిక్షేతాహ అని కూడా పెట్టచ్చు కదా. శిక్షతే ధాతువు. తిష్టేతాహది ఆత్మనేపథ ధాతువు కాదండి, పరస్మపద ధాతువు. అందుకే తిష్టతు అని చెప్పాం. తిష్ట కాదు, శిక్షతే ధాతువు అండి. శిక్షతే, శిక్షతే, శిక్షేతే, శిక్షంతే ఉంది కదా. శిక్షతు అంటే శిక్షేతాహ నేర్చుకో, రాసుకోవచ్చు. మునితో శృతిం స్మృతిం నేర్చుకో, శిక్షేతాహ రాసుకోవచ్చు. నెక్స్ట్, రాముడు కృష్ణుని కంటే ఎక్కువ చాతుర్యం కలవాడు. రామ కృష్ణ. ఏంటండి? భయపడుతున్నాడు. శిష్యుడు సింహంతో భయపడుతున్నాడా? శిష్య సింహాత్ బిభేతి. శిష్యుడు సింహంతో భయపడుతున్నాడు అంటే ఏ దానితో అయితే భయపడుతున్నాడో దానిలో పంచవిభక్తి రావాలి. సింహంతో భయపడుతున్నాడు, సింహాత్. శిష్య సింహాత్ బిభేతి. శిష్య సింహాత్
బిభేతి. శిష్యః సింహాత్ బిభేతి. పునః స్మరతి సింహం. పునః స్మృతి కూడా ఉంది అక్కడ. అలా లేదండి, శిష్యుడు సింహంతో భయపడుతున్నాడు అంతే. నెక్స్ట్, రాముడు కృష్ణుని కంటే ఎక్కువ చాతుర్యం కలవాడు. రాముడు కృష్ణుని కంటే ఎక్కువ చాతుర్యం కలవాడు. రామః కృష్ణాత్ అధికం చతురః. అధికం ఎక్కువ అనే దానికి రామః కృష్ణాత్ చతురతరః వర్తతే. చతురతరః వర్తతే లేదా పటుతరః వర్తతే. పటుతరః వర్తతే. రామః కృష్ణాత్ పటుతరః వర్తతే. పటుతరః వర్తతే. నెక్స్ట్ అండి, ఎవరికంటే రామకృష్ణ ఎవరికంటే ఎక్కువనో వారిలో పంచమి రావాలి. కృష్ణుడు కాబట్టి కృష్ణాత్ అని చెప్పాం. రామః కృష్ణాత్ పటుతరః. రామః కృష్ణాత్ పటుతరః వర్తతే. నెక్స్ట్ అండి, శిష్యుడు గురువుకి సేవ చెయ్యాలి, జ్ఞానాన్ని పొందాలి, పెరగాలి, ఇంకా ప్రసన్నంగా ఉండాలి. శిష్యః గురుం సేవేత. శిష్యః గురుం సేవేత జ్ఞానం లభేత వర్ధేత మోదేత మోదేత చ. మోదేత చ. మోదేత చ. శిష్యః గురుం సేవేత జ్ఞానం లభేత. జ్ఞానం లభేత వర్ధేత. వర్ధేత మోదేత చ. మోదేత చ. నెక్స్ట్ రాసుకోండి. నీవు ఈశ్వరునితో బుద్ధిని అడుగు, దుఃఖాలను సహించు, ఇంకా భక్తితో ముక్తిని పొందు. నీవు ఈశ్వరునితో బుద్ధిని అడుగు. త్వం ఈశ్వరం బుద్ధిం యాచేతాః. త్వం ఈశ్వరం బుద్ధిం యాచేతాః. త్వం ఈశ్వరం బుద్ధిం యాచేతాః. త్వం ఈశ్వరం బుద్ధిం యాచేతాః. యాచేతాః. త్వం ఈశ్వరం బుద్ధిం యాచేతాః. త్వం ఈశ్వరం బుద్ధిం యాచేతాః. దుఃఖం సహేతాః. దుఃఖం సహేతాః. దుఃఖం సహేతాః. విద్యాం భక్త్యా చ ముక్తిం లభేత. భక్త్యా చ ముక్తిం లభేతాః. 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 ఓకే అండి. 17వ వాక్యం, నన్ను
నేను గురువుకి వందన చేయమంటావా? నేను గురువుకి వందన చేయమంటావా? విద్యను నేర్చుకోమంటావా? ప్రయత్నం చెయ్యమంటావా? సత్యం మాట్లాడమంటావా? ఇంకా ధర్మంలో రమించమంటావా? ఇంకా ధర్మంలో రమించమంటావా? ఇంకా ధర్మంలో రమించమంటావా? గురువు గారు ఒక్కసారి 16 చెప్తారా అండి? ఏంటండి? నేను గురువుకి వందన చెయ్యమంటావా? తెలుగు వాక్యం అండి. కింద స్లైడ్ మీద కనిపిస్తుంది. విద్యను నేర్చుకోమంటావా? ప్రయత్నము చెయ్యమంటావా? సత్యం మాట్లాడమంటావా? ఇంకా ధర్మంలో రమించమంటావా? ఇది మన తెలుగు వాక్యం. దీనికి సమాధానం వచ్చేసి అహం గురుం సేవేయ. అహం గురుం సేవేయ. అహం గురుం సేవేయ. విద్యాం శిక్షేయ. విద్యాం విద్యాం ద్వితీయ వ్యక్తి ఏకవచనం. విద్యాం శిక్షేయ. విద్యాం శిక్షేయ. యతేయ. ప్రయత్నం చెయ్యమంటావా? ఇంత వాక్యం ఒకటే సింపుల్ గా యతేయ అంటే అయిపోతుంది. ప్రయత్నం చెయ్యమంటావా ఉంది కదని దాని స్థానంలో యతేయ అంటే అది అర్థం వస్తుంది. యతేయ అంటే ప్రయత్నం చెయ్యమంటావా? సత్యం భాషేయ. సత్యం మాట్లాడమంటావా అంటే సత్యం భాషేయ. సత్యం భాషేయ. ధర్మేచ రమేయ. ఇంకా ధర్మేచ రమేయ. ధర్మేచ రమేయ. ధర్మేచ రమేయ. ధర్మేచ రమేయ. ధర్మేచ రమేయ. ఓకే, సో ఇవి మనకు 17వ వాక్యం తెలుగు వాక్యాలకు సంస్కృత సమానం చూసాము. కింద ఒక 2 అశుద్ధ వాక్యాలు చూసుకోండి ఒకసారి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. ముందుగా మొట్టమొదటి అశుద్ధ వాక్యం కనిపిస్తుంది. అశుద్ధ వాక్యము, శుద్ధ వాక్యం. బుద్ధినా, శాంతినా, భక్తినా అని ఉంది. బుద్ధినా కాదు, బుద్ధ్యా. ఇది మతి శబ్దానికి సమానం నడుస్తుందా? ఇవన్నీ శబ్ద రూపాలు తప్పిచ్చాడు తృతీయ భక్తి ఏకవచనంలో. బుద్ధినా కాదు, శుద్ధ వాక్యం ఉండాలి, బుద్ధ్యా అలా ఉండాలి. అశుద్ధ వాక్యం శాంతినా ఇచ్చాడు. శాంతి శబ్దానికి తృతీయ భక్తి ఏకవచనం వస్తుంది, శాంత్యా అలా ఉండాలి. ఇక్కడ భక్తినా ఇచ్చాడు, భక్తినా కాదు, భక్త్యా అలా ఉండాలి. బుద్ధ్యా, శాంత్యా, భక్త్యా అలా ఉండాలి. నెక్స్ట్ 2వ వాక్యం. ఇక్కడ క్రియాపదం తప్పించాక తృతీయ భక్తి ఏకవచనంలో విభక్తి తప్పించాడు, ఇక్కడ క్రియాపదం తప్పించాడు. సేవేత్ కాదు, సేవేత ఉండాలి. తకాద హలంతం పెట్టాడుగా, తకాద హలంతం ఉండదు, ఇక్కడ పూర్తిగా ఉంటుంది. సేవేత్ కాదు, సేవేత. అదే పక్కన లభేత్ ఇచ్చాడు అశుద్ధ వాక్యం. లభేత్ కాదు, లభేత. అలాగే వర్ధేత్ ఇచ్చాడు, తకాదం పొల్లి ఇచ్చాడు, కాదు, వర్ధేత అలా ఉండాలి. అక్కడ అన్ని పొల్లు అక్షరం తప్పించాడు, మనం పొల్లు తీసేసి పూర్తిగా పెట్టాలి. సేవేత సేవ చేయాలి, లభేత పొందాలి, వర్ధేత వృద్ధి చెందాలి. ఇవన్నీ ధాతృపం. నేమేంటి పైన శబ్ద రూపం, ఇది ధాతృపం అనమాట. ధాతృపం తప్పించాడు, పైన శబ్ద రూపం తప్పించాడు. కింద అదే విధంగా ధాతృపం తప్పించాడు. ఉత్తమ పురుషం ఏకవచనంలో ఉండాలి, దీన్ని తప్పించాడు. వందేయం ఇచ్చాడు, వందేయం కాదు. శిక్షేయం ఇచ్చేది తప్పు. యతేయం ఇచ్చాడు, ఇది తప్పు. ఏముండాలి? వందేయ. మకారం పొల్లి అవసరం లేదు ఇక్కడ. శిక్షేయం కాదు, శిక్షేయ ఉంటే చాలు ఉత్తమ పురుష ఏకవచనంలో. యతేయం ఇచ్చాడు, యతేయం కాదు, యతేయ అలా ఉండాలండి. ఇది శుద్ధ వాక్యం.
ఓకే, ఇక్కడ దారి రూపం తప్పించాడు. ఉత్తమ పురుషం ఏకవచనంలో వందేయ, శిక్షేయ, యతేయ ఇలా ఉండాలి. నన్ను వందన చేయమంటావా, నేర్చుకోమంటావా, యతేయ ప్రయత్నం చెయ్యమంటావా, ఇవి ఉత్తమ పురుష ఏకవచనం యొక్క రూపాలు ఇలా ఉంటాయండి. ఓకే, ఇవి శుద్ధ అశుద్ధ వాక్యాలు. కింద అభ్యాసం చేయమని చెప్పాను. కా అంటే కాలుని వాక్యాలను రాసుకోండి. కావాలంటే కా అని పెట్టేసి దాంట్లో కా కామ గాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. అభ్యాసం 4లో పాయింట్ 4లో అభ్యాసం చెయ్యండి, అభ్యాసం చెయ్యండి అని పెట్టి కింద కా అని పెట్టేసింది. కా అని పెట్టి దాంట్లో కా కామ గాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. కా కామ గాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. ఇది ఒకటో పని. ఖాలో ఉండేటివి. ఒత్తు ఖాళీ ఉన్నాయి. ఒత్తు ఖా రాసుకొని కింద ఒత్తు ఖాలో మతి కామ, మతి కామ, బుద్ధి కామ, గతి కామ, కృతి కామ, యుక్తి, 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 మతి, బుద్ధి, గతి, కృతి, యుక్తి. వీటిని స్ట్రేట్ మీద చూసి రాసుకుని తప్పులు లేకుండా. మతి, బుద్ధి, గతి, కృతి, యుక్తి ఈ శబ్దాలకు రూపాలు మతి శబ్దానికి సమానంగా రాయండి. ఈ శబ్దాలకు రూపాలు మతి శబ్దానికి సమానంగా పూర్తిగా రాయండి. ఈ శబ్దాలకు రూపాలు మతి శబ్దానికి సమానంగా పూర్తిగా రాయండి. పూర్తిగా రాయండి. నెక్స్ట్ గా రాసుకోండి. ఇక్కడ ఓన్లీ మతి, బుద్ధి, గతి, కృతి ఇవన్నీ శబ్దాలకు రూపాలు మతి శబ్దానికి సమానం మొత్తం రాసి ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాడు. కింద గా రాసుకోండి. ఇక్కడ ధాతులు ఇస్తున్నాడు. గాలో రాసుకోండి. గాని బట్టి సేవ్ కామ, షేవ్ కామ, లభ్ కామ, షేవ్ కామ, లభ్ కామ, వృద్ధ, వృద్ధ కామ, వృద్ధ కామ, मुद, मुद कामा, सह, सह कामा, याच, याच, याच कामा, याच, वृत्त कामा, वृत्त धातु, वृत्त, ईक्ष कामा चूटम, ईक्ष धातु, ईक्ष कामा, भाष, భాష ఇవన్నీ ఆత్మక ధాతులు అండి. భాష ఈ ధాతువులకు ఈ ధాతువులకు ఈ ధాతులకు లింగ లకారంలో ఈ ధాతువులకు లింగ లకారంలో సేవ్ ధాతువుకి సమానంగా రూపాలు రాయండి. ఈ ధాతువునకు లింగ లకారంలో ఏ ధాతులు సేవు, లభు, వృద్ధు, ముద్దు, సహ, యాచ్, వృత్, ఈక్ష్, భాష్ ఈ ధాతులు అండి. ఈ ధాతువులకు లింగ లకారంలో సేవు ధాతువుకి సమానంగా రూపాలు రాయండి. సేవ ధాతువుకి సమానంగా రూపాలు రాయండి. అంటే సేవ ధాతుకు లింగ లకారంలో రూపాలు రాసాము, అలాగే ఇక్కడ కూడా సేవ ధాతువుకి సమానంగా రూపాలు రాయండి. రూపాలు రాయండి. ఓకే, ఒత్తుఘ రాసుకోండి. ఒత్తుఘ దీర్ఘము, దీర్ఘ, గుణం, దీర్ఘము, గుణము, దీర్ఘము కామ, గుణము, వృద్ధి, దీర్ఘము కామ, గుణము కామ, వృద్ధి,
సంప్రసారణం. దీర్ఘము కామా గుణము కామా వృద్ధి కామా సంప్రసారణం అంటే ఏమిటి రాయండి. అంటే దీర్ఘం అంటే ఏమిటి, గుణం అంటే ఏమిటి, వృద్ధి అంటే ఏమిటి, సంప్రసారణం అంటే ఏమిటి రాయాలి. ఓకేనా? చెప్పాను పైన పట్టికలో పైన చెప్పుకున్నారా, దీర్ఘం అంటే దీర్ఘ వర్ణాలనే వచ్చేస్తాయి. దీర్ఘం అంటే ఏ వర్ణాలు వస్తాయి, ఆకి దీర్ఘం వస్తుంది, ఈకి దీర్ఘం వస్తుంది, ఊకి దీర్ఘం వస్తుంది అవి. ఓకేనా? అలాగే గుణం ఏమొస్తుంది, ఆకి గుణము, గుణాలని చెప్పాం, దీర్ఘ వర్ణాలని చెప్పాం, గుణ వర్ణాలని చెప్పాం. అలాగే వృద్ధి వర్ణాలు అని చెప్పాం. అలాగే సంప్రసారం అంటే ఏమిటి, యాకి ఈ, వాకి ఊ, రాకి రు వస్తే అవి సంప్రసారం చెప్పుకున్నామట, అవి రాయాలి. దీర్ఘము గుణము వృద్ధి మరియు సంప్రసారం అంటే ఏమిటి రాయండి. ఇది క్వశ్చన్ మార్క్, ఒక ప్రశ్న ఇచ్చాను. దీర్ఘము గుణము వృద్ధి సంప్రసారణం అంటే ఏమిటి రాయండి. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం చెప్పాను. ముందు శబ్దకోశం చెప్పాను, ఇవన్నీ నియమాలు చెప్పుకున్నాం. మళ్ళీ ప్రాక్టీస్, పిల్లలతో ప్రాక్టీస్ చేయించడం కోసం ఇలా ఉంటుంది పద్ధతి అని చెప్పి చెప్పుకోవడం, తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ లాస్ట్ ఇది ఒకటి 5వ పాయింట్ రాసుకుని సంధి. సంధి చేయండి. ఇక్కడ విడిది చెప్పాడు, మీరు సంధి చేసి రాయాలి. సంధి చేయండి, సంధి చేయండి. సంధి కరు 5వ పాయింట్, సంధి చేయండి. మనం చెప్పుకున్నామే, ఇక్కడ ఏ సంధి చెప్పుకున్నాం, గుణ సంధి చెప్పుకున్నాం కదా, అది చెప్తున్నాడు. కొన్ని ఉదాహరణ చెప్తున్నా ఎక్స్ట్రా. ఇక్కడ విడిది చెప్పాం, కలిపి రాయాలి. మహా ప్లస్ ఈశ కలిపి రాసుకోండి. మహా ప్లస్ ఈశ ఈజ్ ఈక్వల్ టు మహేష. మహా ప్లస్ ఈశ ఈజ్ ఈక్వల్ టు మహేష. మహాలో ఉండే దీర్ఘ ఆకారము, ఈశలో ఉండే దీర్ఘ ఈకారం, ఆ ఈ కలిస్తే ఏ అయిపోయింది, అందుకే మహేష. మహా ప్లస్ ఈశ ఈజ్ ఈక్వల్ టు మహేష. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాయలేదు, మనం చెప్పుకుంటాం ఆన్సర్ కూడా. మహా ప్లస్ ఈశ ఈజ్ ఈక్వల్ టు మహేష. నెక్స్ట్ సేమ్ అదే విధంగా రమా ప్లస్ ఈశ రమేష. ఆ ఈ కలిస్తే ఏ అయిపోయినది, ఆ ఈ కలిపి రాసాము, దాని రెండింటి స్థానంలో ఏ పెట్టేశాం, అందుకే రమా ప్లస్ ఈశ రమేష. రమా ప్లస్ ఈశ రమేష. నెక్స్ట్ అండి తథా ప్లస్ ఇతి. తథా ప్లస్ ఇతి. తథా ప్లస్ ఇతి తథేతి. తథేతి. తథా ప్లస్ ఇతి ఆ ఈ కలిసి ఏ అయిపోతుంది, తథా ప్లస్ ఇతి తథేతి. తథేతి. తథా ప్లస్ ఇతి తథేతి. నెక్స్ట్ నా ప్లస్ ఇతి. నా ప్లస్ ఇతి నేతి. నా ప్లస్ ఇతి నేతి. నా ప్లస్ ఇతి నేతి. నా ప్లస్ ఇతి నేతి. నెక్స్ట్ పరా ప్లస్ ఉపకారః. పరా ప్లస్ ఉపకారః. పరా ప్లస్ ఉపకారః. పరా ప్లస్ ఉపకారః పరోపకారః. మరి ముందు వచ్చింది. నెక్స్ట్ హితా ప్లస్ ఉపదేశః. పరాలో ఆ ఉంది, ఉపకారాలు ఉంది, ఆవు కలిస్తే ఓ అయిపోయింది, అందుకే పరో అయిపోయింది, పరోపకారః. అలాగే హితా ప్లస్ ఉపదేశః. హిత తాలో ఆ ఉంది, ఉపదేశంలో ఊ ఉంది, ఆవు కలిస్తే ఓ అయిపోయింది, అందుకే హితోపదేశః. హితా ప్లస్ ఉపదేశః హితోపదేశం యొక్క ఉపదేశం, హితోపదేశః. నెక్స్ట్ రాజా ప్లస్ ఋషి. రాజా ప్లస్ ఋషి. రాజా ప్లస్ ఋషి రాజర్షి. రాజర్షి. జాలో ఆ ఉంది, రూలో పక్కన రూ ఉందండి. జాలో అకారము ప్లస్ రూ ఉంది, రెండు కలిస్తే అయిపోతుంది, జా ప్లస్ రూ కలిస్తే అర అయిపోతుంది. ఆ రూ కలిసి ఏమొస్తుంది, అర వస్తుంది, అందుకే రాజర్షి. రాజర్షి. అలాగే సప్తా ప్లస్ ఋషి. సప్తా ప్లస్ ఋషి సప్తర్షి. ఇక్కడ అంతే, ఆ రూ కలిస్తే అర అయిపోతుంది, సప్తర్షి. సప్తా ప్లస్ ఋషి సప్తర్షి. సేమ్ అలాగే
బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి. బ్రహ్మలో ఆ ఉంది, ఋషిలో అది ఉంది. 6 కలిస్తే అర అయిపోయింది. అందుకే బ్రహ్మర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మర్షి. ఇవి మనకు అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు, అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు, ఇంకా సంధిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఇంకా అభ్యాసం చేసుకోవడం కోసం శబ్ద రూపాలు, ధార రూపాలు కూడా చెప్పుకున్నాం. అవి అభ్యాసం చేయండి. ఈ రకంగా 21వ అభ్యాసం ఇక్కడికి కంప్లీట్ అయింది. రేపు 22వ అభ్యాసం చెప్పుకున్నాము. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయినాక చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.